శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ రోజు నుంచి చిదంబర నటేశ వైభవం అనేటువంటి అంశంపై చెప్పుకోవడానికి ఉద్యుక్తమవుతున్నాం. నటేశ్వర వైభవం గురించి ఇప్పటికీ కూడా కాంచీ క్షేత్రంలో, కంచి కామకోటి పీఠంలో శివారాధన జరిగినప్పుడు ఆ ప్రదోష వేళ సంధ్యా సమయంలో నటేశ నవకమని పతంజలి రచించినటువంటి చిదంబర నటరాజ స్తవాన్ని అక్కడ మంచి లయాత్మకంగా చదువుతూ ఉంటే అక్కడ వారి యొక్క ఆస్థానానికి చెందినటువంటి ఏనుగు ఆ లయకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఉంటుంది. అదొక విశిష్టమైన దృశ్యం అది. అయితే అదృష్టవశాత్తు గత ఏడాదే ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం నాకు లభించింది. అందుకు ఆ అనుభూతి కూడా ఇప్పుడు మనస్సులో మెదులుతున్నది. పైగా దక్షిణాన్ని చూసే రాజులు అని ఒక ప్రత్యేకమైన ఉపన్యాసాన్ని మన కంచి మహాస్వామి వారు ఇచ్చారు. దక్షిణాన్ని చూసే రాజులు ఇద్దరు ఉన్నారట. దక్షిణం వైపు అభిముఖంగా ఉండేటువంటి రాజులు ఇద్దరు ఉన్నారు. ఒకరు రంగరాజు, ఇంకోరు నటరాజు అని విషయాన్ని చెప్పారు. రంగరాజు శ్రీరంగంలోని, నటరాజు చిదంబరంలోని ఉన్నారని. అక్కడ కూడా మనకు హరిహర తత్వం కనిపిస్తున్నది. పైగా చిదంబరం ఎంత శైవ క్షేత్రమో అంత వైష్ణవ క్షేత్రం. సరిగ్గా నటరాజుకి ఇటువైపు గోవిందరాజు కూడా ఉంటాడు అక్కడ. అందుకు నటరాజు గోవిందరాజు ఉభయులు ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి చోటు చిదంబర క్షేత్రం. అందుకే వైష్ణవుల యొక్క 108 దివ్య దేశాల్లో ఇది ఒకటిగా కూడా చెప్తారు. వారు ఉభయుల్ని కలిసి చూడగలిగేటువంటి శంకర సంప్రదాయానికి చెందిన భాగ్యం మనది. అలాంటి ఆ పవిత్రమైన క్షేత్రం, దానికి సంబంధించిన విశేషాలు చెప్పుకుని మన మనస్సులోనే చిదంబర క్షేత్రాన్ని ప్రతిష్ఠ చేసుకుని భాగ్యం మనకి లభించింది. ఈ రోజు నుంచి చిదంబర నటరాజును ఉపాసించుకుందాం ఈ శ్రవణ రూప కథాయజ్ఞం ద్వారా. అయితే చిదంబర నటేశ వైభవం గురించి మనం చెప్పుకోవడానికి ఏ ఏ గ్రంథములు ప్రమాణము అంటే, ఆర్ష గ్రంథములు అంటే ఋషులు రచించిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. చిదంబర నటరాజును ఆధారం చేసుకుని ఒక అద్భుతమైన సంస్కృతి కూడా వ్యాప్తి చెందింది. ఈ సంస్కృతి ఇటు భక్తి వాంగ్మయానికి చెందినది, అటు వేదాంత వాంగ్మయానికి చెందినది, మరొక వైపు కళలకి సంబంధించినటువంటి విశేషం కూడా ఉన్నది. చిదంబర నటరాజుని ఆరాధన చేస్తూ దాన్ని ఆధారంగా చేసుకుని ద్రవిడ దేశ సంస్కృతి అంతా విస్తరిల్లింది చాలా. అందుకు చిదంబర క్షేత్రం కళలకి జ్ఞానానికి కూడా కేంద్రం. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు కళల రాజు నటరాజు. అన్ని కళలు ఆయన నుంచే ఉద్భవించాయి. అటువంటి నటరాజస్వామి అక్కడ ఉన్నారు కనుకనే ఆ ఆలయం అంతా కూడా భారతీయుల నాట్య కళకి ఒక నివాసంగా ఉన్నది. మన ఆలయాన్ని చూసినప్పుడు ఏదో చూస్తాం, దండం పెట్టుకుంటాం, వచ్చేస్తాం. కానీ ఆలయం చూసే చూపు ఒకటి ఉంది, ఎలా చూడాలి అనేటువంటి. అలా చూసినట్లయితే ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క రకమైన జ్ఞానాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనం పరిశీలించినట్లయితే మన భారతదేశం యొక్క ప్రాచీనత చారిత్రకంగాను వైజ్ఞానికంగాను ఇతరత్రా కూడా భారతదేశం సాధించిన ఔన్నత్యం తెలుస్తుంది. ఒక్కొక్క అద్భుతమైన ఆలయ సంపదను చూసినప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆలయాలు ఇంత అద్భుతమైనటువంటి సాంకేతిక విజ్ఞానంతో ఎలా నిర్మాణం చేశారని ఆశ్చర్యం కలగక మానదు. అయితే మనం ఆ దృష్టితో చూడడం కంటే పాశ్చాత్యుల ఆ దృష్టితో చూసి ఒక్కొక్క ఆలయం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్తూ ఉంటే మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. నిజంగా చిదంబర నటరాజు గురించి నాకు ఎక్కువగా కృషి చేయాలనేటువంటి ఉత్సాహం రావడానికి కారణం పాశ్చాత్య గ్రంథాలు. అవి ప్రధానంగా 3. ఒకటి డేవిడ్ స్మిత్ అనే ఆయన డ్యాన్స్ ఆఫ్ శివ అని కొన్ని వందల పేజీల గ్రంథాన్ని రచించారు. అందులో చిదంబర క్షేత్ర మహాత్యాన్ని అద్భుతంగా కీర్తించి చిదంబర నటరాజుకు సంబంధించిన సంస్కృత వాంగ్మయం గురించి ఆయన ఉటంకించినటువంటి శ్లోకాలు అవి చూస్తే ఆశ్చర్యపోయాం. ఆయన అంతగా సంస్కృత అధ్యయనం చేసి వాటిలోని అంతరార్థాలు వ్యాఖ్యానిస్తూ వాటికి సమయస్ఫూర్తిగా ఇటు వేదంలోంచి ఇతర ఆగమాల్లోంచి ఆయన కొటేషన్స్ ఇస్తూ ఉంటే ఎంత అధ్యయనం చేశాడో అనిపిస్తుంది. అందులో ఉమాపతి అనేటువంటి ఒక మహాపండితుడు భక్తుడు రచించినటువంటి కుంచితాంఘ్రిస్తవం అని ఒక స్తోత్రం ఉంది. చిదంబర నటరాజును ఆధారం చేసిన స్తోత్ర వాంగ్మయం, ఒక ప్రత్యేకమైన రీసెర్చ్. ఆయన ఆధారం చేసుకుని పుట్టిన స్తోత్ర సాహిత్యం ఒక్కటి మనం పరిశీలించుకు వెళితే అందులో ఉన్న యోగ రహస్యాలు, ఉపాసనా రహస్యాలు,
మంత్ర యంత్ర సంకేతాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. అంతేకాదు చిదంబర క్షేత్రానికి వెళ్ళి శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి రచన చేశారు అని కొంతమంది పరిశోధకులు తేల్చి చెప్పిన మరొక అంశం. ఎందుకంటే సుందరి అని పేరున్నటువంటి తల్లి ఈ క్షేత్రంలోనే ఉంది, కామసుందరి. కామసుందరి అన్నప్పుడు మహాకామేశ్వరి, శివ కామసుందరి అని చెప్పబడుతున్నది. అయితే ఉమాపతి అనే అతను కుంచితాంఘ్రి స్తవం రచిస్తే దానికి డేవిడ్ స్మిత్ ప్రతి పదానికి అద్భుతమైన వ్యాఖ్యానం రచించాడు ఇంగ్లీష్లో. అది చదవడం జరిగినది. అదేవిధంగా డాక్టర్ ఫ్రిడ్జాఫ్ కాప్రా అనే అతను తావో ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకంలో కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని ఒక ప్రత్యేకమైన ప్రకరణంలో ఆ శివుని యొక్క నాట్యాన్ని విశ్వంలో జరుగుతున్న ప్రతి అణువులో జరుగుతున్నటువంటి చైతన్యంతో పోల్చి చక్కగా చూపిస్తూ ప్రతి అణువులోనూ బ్రహ్మాండంలోనూ, అంటే అణువు అంటే మైక్రో, బ్రహ్మాండం అంటే మ్యాక్రో, విస్తారంగా చూస్తే విశ్వము, సూక్ష్మంగా చూస్తే అణువు, అంతే కదండి. అయితే విశ్వం అంతా ఏ చైతన్యం ఉందో అణువులో అదే చైతన్యం ఉంది అనేది విజ్ఞాన శాస్త్రం చెప్తున్నది, మన యొక్క వేదాంత శాస్త్రం దాన్నే చెప్తున్నది. అంతటా ఏ బ్రహ్మం ఉందో నాలోనూ అదే బ్రహ్మం ఉంది అన్నారు కదా శంకర భగవత్పాదుల వారు. కనుక ఆ బ్రహ్మ చైతన్యం పిపీలకాది బ్రహ్మపర్యంతం వ్యాపించింది. పిపీలకం అంటే అత్యల్ప పరిమాణం గల పదార్థం, బ్రహ్మపర్యంతం అంటే విస్తారమైనటువంటి పదార్థం వరకు. కనుక సూక్ష్మం మొదలుకొని స్థూలం వరకు అంతటా ఉన్నది ఒకటే బ్రహ్మ పదార్థం అనేటువంటి ఏ వేదాంత విజ్ఞానం ఉన్నదో దాన్ని అణువరణీయాన్ మహతో మహీయాన్ మనం చెప్తున్నాం. కనుక అణుగుణందు కదిలే చైతన్యము, బ్రహ్మాండంలో నిరంతరం కదిలే చైతన్యము, ఈ చైతన్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ చైతన్యం ఎప్పుడు లయాత్మకంగా ఉంటుంది, అవునా లేదా? లయ, ఒక రిధం అన్నమాట. అంటే ఒక పద్ధతి కలిగినటువంటి కదలికతో జగత్తంతా నడుస్తున్నది. ఆ లయని, ఆ చైతన్యాన్ని మనం నాట్యం అని చెప్తున్నాం. కనుక ఆ నటరాజు లయకారకుడు అనే విషయాన్ని ఇంత అద్భుతమైన కోణంతో మనకు విజ్ఞాన శాస్త్రం సహకారంతో డాక్టర్ ఫ్రిడ్జాఫ్ కాప్రా చెప్పాడు. ఇది మనం తెలుసుకోవాల్సినది. అతను పాశ్చాత్య అణుశాస్త్రవేత్త, అదేవిధంగా భౌతిక శాస్త్రవేత్త. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా నటరాజ విగ్రహానికి చాలా గుర్తింపు ఉంది. విదేశాల్లో కూడా భారతీయ సంస్కృతికి ఒక ప్రతీకగా నటరాజ విగ్రహాన్ని భావన చేస్తారు పాశ్చాత్యులు. అటు తర్వాత డాక్టర్ కెన్నెత్ ఫోర్డ్ అనేటువంటి ఒక అణుశాస్త్రవేత్త, ఆయన కూడా శివనాట్యంపై చాలా పరిశోధనలు చేసి ఆయన విశేషమైన అంశములు రచించారు. ఎందుకు ముందు పాశ్చాత్యుల వైపు నుంచి వచ్చాను అంటే, వాళ్ళు ఎంత అద్భుతంగా పరిశోధన చేసి మన యొక్క ఆలయాలు, సంస్కృతి వీటి గురించి పరిశీలిస్తూ ఉంటే మనం వాటి గురించి వినం సరికదా, చెప్పడం మొదలు పెడితే శ్రద్ధ కూడా చూపించం. కునికిపాట్లో నిద్దట్లో ఇలాగే గడిచిపోతూ ఉంటే మనకి. కానీ శ్రద్ధగా పరిశోధిద్దాం, తెలుసుకుందాం అనే తపన మనకు కరువుతుంది. ఆ తపన ఉన్న వాళ్ళు చేసిన వైపు నుంచి మనం వస్తున్నాం. కానీ ఈ రహస్యములు ఇప్పుడు వీళ్ళు ఆవిష్కరించి చెప్పిన ఇవే వైజ్ఞానికమైన రహస్యాల్ని మన వేదాంత శాస్త్రములు చాలా అద్భుతంగా వివరించాయి. ఈశావాస్యోపనిషత్తులో కూడా నాట్య సంబంధమైన కొన్ని అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో కూడా మనం చెప్పుకుందాం. ఋగ్వేదంలో నటన అనే శబ్దం ఎలా వచ్చిందో అనేది అక్కడ నుంచి మనకి కనిపిస్తుంది. ఇలాగ వేదాంతముల యందు ఈ నటరాజతత్వం మనకి ఆవిష్కరింపబడి ఉన్నది. దాన్ని విస్తారంగా చెప్పారు పురాణ వాంగ్మయంలో. పురాణ వాంగ్మయంలో మనకి ఈ చిదంబర క్షేత్రానికి సంబంధించి స్థల పురాణాలుగా సుమారు 5 గ్రంథాలు మనకి లభ్యమవుతున్నాయి. ఒకటి చిదంబర పురాణము లేదా చిదంబర మాహాత్మ్యం అనే పేరుతో స్కాంద పురాణంలో ఒక భాగం ఉన్నది. ఇది కాకుండా వ్యాఘ్రపురి మాహాత్మ్యము, హేమ సభానాథ మాహాత్మ్యము, పుండరీకపుర మాహాత్మ్యము అనేటువంటి 3 గ్రంథములు ఉన్నాయి. తిల్లవన మాహాత్మ్యం అనే ఒక గ్రంథం కూడా ఉన్నది. ఇలా మనకు సుమారు 5 దాకా ఈ క్షేత్రం యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఇందులో ఉన్న దేవతల విశేషాలు, ఉపాసించవలసిన విధానము, దీన్ని ఆశ్రయించి ఎవరెవరు ఎలా తరించారు, ఏ ఏ రోజులు యందు ఏ ఏ విధమైనటువంటి శక్తి ఈ క్షేత్రంలో ఉంటుంది, ఇక్కడ సేవా కార్యక్రమాలు ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి పురాణ వాంగ్మయంలో చాలా విస్తారంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పురాణ వాంగ్మయం సహకారం తీసుకునే మనం వెళుతున్నాం. ఇది కాకుండా జైమిని మహర్షి వేదపాద శివస్తోత్రం అని ఒక అత్యద్భుతమైన స్తోత్రాన్ని రచించారు. ఇది శివస్తోత్రాల్లో ఒక మణిపూస లాంటిది అని చెప్పుకోవచ్చు.